ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపడంపై డాక్టర్ కొణిజేటి రోసయ్య మెమోరియల్ ఫోరం హర్షం వ్యక్తం చేసింది. అతి తక్కువ సమయంలోనే రోసయ్య విగ్రహ ఏర్పాటు చేయడంపై యావత్ వైశ్య జాతి ఆనందం వ్యక్తం చేస్తుందన్నారు. అలాగే రోసయ్య జ్ఞాపకార్థం అమీర్పేటలో ఉన్న ప్రకృతి వైద్య కళాశాలకి రోసయ్య పేరు పెట్టడం యావత్ వైశ్య జాతికి గర్వకారణమన్నారు. రేపు జరగబోయే రోసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జయంతి సభకి 2 తెలుగు రాష్ట్రాల వైశ్యులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఉదయం 9:30 ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతోంది. వారు వైశ్యులకే కాదు, రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ప్రముఖమైనటువంటి నాయకులు కాబట్టి ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ జరగబోయే ఈ మంచి కార్యానికి అందరూ రావాల్సిందిగా ఈరోజు మేము ఇక్కడి నుంచి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ఇనాగ్రేషన్ కి రావడానికి మా వైశ్యులందరూ అన్ని సంస్థలు రెడీగా ఉన్నాయి. రవీంద్ర భారతి ప్రోగ్రామ్ కి విగ్రహ ఆవిష్కరణకి రావడానికి మా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి ఇచ్చిన ప్రామిస్ ని వైశ్యులందరికీ చక్కగా నిర్వహించి అమలు పరచడంలో సహాయం చేసినందుకు వారికి